మండలాల నుండి వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు అదేవిధంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరి మండల ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా ఈబీసీ సంబంధించిన చెక్స్ కూడా వచ్చినాయి. గత ప్రభుత్వంలో చాలా డిలే అయినాయి. ఇంతకుముందు మనకు ఇప్పుడు ఏప్రిల్ మే నుండి ఉన్నాయి. ఇవి కొన్ని మధ్యన ఎన్నికలు రావడం వల్ల కూడా కొద్దిగా డిలే అయినాయి. సో మీకు అందరికీ కూడా మీ చెక్స్ అందజేస్తూ ఉన్నాం. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ఈ సందర్భంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉందో చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు అన్నారు కళ్యాణ లక్ష్మి రాదు, పెన్షన్లు రావు, కరెంట్ ఉండదు, రకరకాలుగా చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది. మేము చెప్పినాం ఎక్సెప్ట్ ఏది మన దళిత బంధు, గిరిజన బంధు, ఈ గృహలక్ష్మి ఈ స్కీమ్లు ఏదైతే మేము చెప్పలేదో అవి బంద్ అవుతాయని చెప్పినాము. వాళ్ళు ఇంకా వస్తాయని చెప్పి అందరి దగ్గర కూడా కమిషన్లు కూడా తీసుకున్నారు. మీకు అందరు కూడా తెలుసు. ఇలా వాళ్ళు ఏమంటే దళిత బంధు రాదు, బీసీ బంధు రాదు, గృహలక్ష్మి రాదు, స్కీమే మార్చిపోయింది. అది మనం లేదు. అదేవిధంగా కాబట్టి కాంగ్రెస్ చెప్పింది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఈ కళ్యాణ లక్ష్మిలో ఇంకా తులం బంగారం ఇస్తామని చెప్పినా కానీ ఇంకా స్కీమ్ స్టార్ట్ కాలేదు, త్వరలోనే అవుతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మరి ఇంకా ఏ స్కీములు కూడా బంద్ కావు, పెన్షన్ కూడా బంద్ కావు. ఇంకెక్కువ వస్తాయి. 2000 బదులు 4000 పెన్షన్ వస్తుంది. సో ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినవన్నీ తప్పు అని చెప్తున్నారు అంతే. వాళ్ళు ఇంతకుముందు ఇంటింటికి దళిత బంధు ఇస్తామన్నారు, ఇచ్చిరా, ఇద్దరికి ఇచ్చి వాళ్ళ దగ్గర 3 లక్షల కమిషన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళ ధర్నాలు చేపిస్తున్నారు. మేము చెప్పాలి, మీరు ఎక్కడైనా చెప్పలేదు. దళితులకు ఇల్లు కట్టిస్తాము, కార్పొరేషన్ పెడతాము, అవసరం ఉంటే వాళ్ళకి లోన్లు ఇస్తాము, వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినాం. కానీ అట్లనే బీసీ బంధు చెప్పలే, గృహలక్ష్మి చెప్పలే మేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పంది చెయ్యది, చేసింది మాత్రం ఖచ్చితంగా, చెప్పింది మాత్రం చేస్తాం. సో ఇప్పటికైనా కానీ మీరు అందరూ కూడా గ్రహించాలా, ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మద్దని చెప్పి భావిస్తూ మరి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇప్పుడు చాలా బాగుంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది, అందరు కూడా పేదవారి పక్షాన పనిచేస్తాం. మేము మీకు అందరు కూడా న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఇప్పుడు మన మీటింగ్లో కూడా చెప్పిన ఇంతకుముందు ఎమ్మెల్యే గారు పోతే కాంగ్రెస్ వాళ్ళంటే ఇవ్వకపోతుంది, అదే ఇవ్వలే, బీజేపీ వాళ్ళంటే ఆపేసారు. మేము చెప్పినాం ఎవడు పేదవాడు ఎవడు పెళ్లి చేసుకున్న ప్రతి వారు కూడా అర్హుడే. పేదవాడికి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాల్సిందే. పెన్షన్ అవసరం, అర్హులందరికీ అర్హులు ఇవ్వాల్సిందే. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాదు. ఏదైనా ఉంటే మేము టీఆర్ఎస్ లీడర్తో కొట్టారు కానీ మీతో కాదు. మీరందరూ మాకు ఆత్మీయులు కావాల్సినారు కాబట్టి తప్పకుండా మీ పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేను ఉంటాం. కాంగ్రెస్ నియోజకవర్గం నుండి అన్నిటికీ అండగా ఉంటాం. మీరు నిస్సహాయంగా అన్ని పథకాలు ఎవరికైతే మీకు అందుతాయని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మీకు అందరూ కూడా ధన్యవాదాలు. మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఎవరికైతే చెక్స్ వచ్చినాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.